సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రీసెంట్ గా కొత్తపల్లిలో ఒకప్పుడు రైట్ నాతో పాటు ఉన్నారు మౌనిక గారు. మీ నాన్న అప్పానికి ఎంత అప్పున్నాడో అంతకంటే ఎక్కువగా సావిత్రిని నేను ప్రేమిస్తున్నాను. సావిత్రి గారు నమస్కారం. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. సేమ్ హియర్ అండి, నైస్ టు సీ యూ. ఈ సినిమా ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ అప్పుడు ఒక సౌండ్ బాగా రీసౌండ్ అయింది, రాణా దగ్గుబాటి ప్రెజెన్స్ అనేది. ఇట్ వాజ్ ఫ్రమ్ పుట్టింది వైజాగ్ లో, పెరిగింది హైదరాబాద్ లో. ఫస్ట్ నుంచి ఏంటి ఇండస్ట్రీకి రావాలనే క్యూరియస్ ఉందా మీకు? చిన్నప్పటి నుండేనండి, సెకండ్ థర్డ్ క్లాస్. నేను మనోజ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు గడ్డివం దగ్గర ఏమైనా జరిగిందా అని. సో దానికి మీరు కంపల్సరీ సినిమా చూడాలి. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? మార్నింగ్. కాలింగా టెక్స్టింగా? కాలింగ్. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్? ఇన్స్టాగ్రామ్. మీ చిన్నప్పుడు మీరు థియేటర్లో పేపర్లు ఎగరేసి గోల చేసి చూసిన సినిమా ఏమైనా ఉందా? పోకి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రీసెంట్గా కొత్తపల్లిలో ఒకప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత చాలా క్యారెక్టర్స్ మనకి బాగా దగ్గర అయిపోయాయి. సో టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సావిత్రి అని క్యారెక్టర్ విన్నప్పుడు చాలా మందికి క్రేజీగా అనిపించింది. బట్ థియేటర్లో చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చేసింది. రైట్ నాతో పాటు ఉన్నారు మౌనిక గారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడద్దు. హాయ్ అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. సేమ్ హియర్ అండి, నైస్ టు సీ యూ. ఎస్ సార్. సో బేసిక్గా ఎవరికైనా ఫస్ట్ ఫిలిం ఇట్స్ లైక్ బేబీ. బట్ మీకు ఆ పల్లెటూరి పాత్ర చాలా ఇన్నోసెంట్, ఎమోషన్స్ ఒక్క క్యారెక్టర్లోనే చాలా మన ఎమోషన్స్ చూపించాలి. కామెడీ ఉంది, ఫన్ ఉంది, డాన్సింగ్ ఉంది అండ్ ఎమోషన్ ఉంది. అంటే ఫస్ట్ క్యారెక్టర్లోనే ఇన్ని ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టరైజేషన్ గురించి మీరు విన్నప్పుడు, చేసిన తర్వాత థియేటర్లో చూస్తున్నప్పుడు వాట్ యూ ఫెల్ట్? ఫస్ట్లీ నాకు క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు సావిత్రి గురించి చెప్పారు. సో ఇలా పల్లెటూరు అమ్మాయి ఎక్కువగా మాట్లాడదు, కన్ఫ్యూజ్డ్ ఉంటుంది, మోస్ట్లీ ఎక్స్ప్రెస్ చేయడానికి అలా ప్రాబ్లం ఉంటుంది ఆ అమ్మాయి కానీ. సో వినగానే క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చేసింది. నేను చాలా రిలేట్ అయ్యాను అనమాట. అంటే మనస్ఫూర్తిగా ఈ క్యారెక్టర్ యాక్ట్ చేయొచ్చు అన్నట్టు అనిపించిందండి. ఓకే. యా. సో అండ్ ఇంకొకటి, ఈ సినిమా ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ అప్పుడు ఒక సౌండ్ బాగా రీసౌండ్ అయింది, రాణా దగ్గుబాటి ప్రెజెన్స్ అనేది. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. సౌండ్స్ గుడ్ యాక్చువల్లీ. సో సే సంథింగ్. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ అండి. అంటే జెన్యూన్లీ థ్యాంక్స్ టు రానా గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్ అండి. అండ్ ప్రీమియర్ షో తర్వాత ఈవెంట్ పెట్టారు, రానా గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ మీడియా షోలో ప్రతి ఒక్కరు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు యాక్చువల్లీ సావిత్రి క్యారెక్టర్ కూడా. దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే ఫస్ట్ సినిమా మీరు అన్నట్టే ఇట్స్ అ బేబీ. అందరం చాలా ఎఫర్ట్ పెట్టి అందరం కలిసి ఆ సినిమాని చాలా ప్రేమతో ఆడియన్స్ ముందుకు తెచ్చామన్నమాట. సో అలాగా సావిత్రి క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు హ్యాపీనెస్ అనే పదం ఇట్స్ నాట్ డూయింగ్ జస్టిస్. అంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? పుట్టింది వైజాగ్ లో, పెరిగింది హైదరాబాద్ లో. యా, మోడలింగ్ అవన్నీ ముంబైలో చేస్తూ వచ్చాను, యాక్టింగ్ ట్రైనింగ్ అదంతా. ఓకే ఓకే. ఫస్ట్ నుంచి ఏంటి ఇండస్ట్రీకి రావాలనే క్యూరియస్ ఉందా మీకు? అవునండి, చిన్నప్పటి నుండేనండి, సెకండ్ థర్డ్ క్లాస్. యా, అప్పుడే డిసైడ్ అయిపోయాను చేస్తే యాక్టింగే చేయాలి అని. అండ్ ఇంకొకటి, మంచి క్యారెక్టర్ చేశారు. చాలా మందికి ఫస్ట్ ఫిలిము అంత ఎక్స్పోజర్ ఉండదు, కొన్ని ఫ్లాప్ అవుతాయి, సరిగా మనకు నచ్చవు, భయమేస్తూ ఉంటుంది. ఫస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టేటప్పుడు కొంచెం ఎలా ఉంటుందో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత మోడలింగ్ చేసినా. మోడలింగ్ ప్రొఫెషన్ వేరు, బట్ కమింగ్ టు 70mm. సో అప్రిసియేషన్స్ కంటే ముందు ఆ నర్వస్నెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ డే మొత్తం అంతా విజిట్ చేశారు కదా థియేటర్లో, ఆడియన్స్ అంతా చూసారు, చాలా వరకు బయటకు వచ్చినాయి. ముందే బిఫోర్ వైజాగ్లో, విజయవాడలో ప్రీమియర్స్ చేసేసారు. అక్కడి నుంచి ఏమన్నా మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయా? అంటే సినిమా గురించి అయితే మీరు వినే ఉంటారు, అసలు సినిమా చాలా బాగుంది, ఒక పల్లెటూరి వాతావరణం మళ్ళీ ఇలా ఆడియన్స్ కి తెచ్చి ఇలా షో చేస్తున్నాము అని. అవన్నీ విని ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు తెలుగు మాట్లాడుతున్నప్పుడు, తెలుగు అమ్మాయి అని చెప్పినప్పుడు విన్నప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా 16 అణాల తెలుగు అమ్మాయి. ఫస్ట్ ఆ లంగావణిలో చాలా, అంటే ఆ మెమరీస్ని గుర్తు చేసిందండి, విలేజ్ నేటివిటీని. మీరు ఆ జడ వేసుకోవడం కానీ, ఆ పూలు పెట్టుకోవడం కానీ, ఆ స్లాంగ్ కానీ, యాస కానీ, లుకింగ్ గ్రేట్ యాక్చువల్లీ. కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మనం ఏం మర్చిపోయామో తెలుసుకుంటాం. రైట్ నో కల్చర్కి అలవాటు పడ్డారు కానీ ట్రెడిషన్ అనేది ఎప్పటికీ మనకి. యా, అంటే సావిత్రి క్యారెక్టర్ పైన మేము వర్క్ చేస్తున్నప్పుడు జనరల్గా పల్లెటూరులో అమ్మాయిలు ఎలా ఉంటారండి అంటే పర్ఫెక్ట్ డ్రెస్,
పర్ఫెక్ట్ మేకప్ అవన్నీ అలా ఉండదు కదా, అంటే జుట్టు జడేసుకున్నప్పుడు కూడా అంత సరిగ్గా అలుకోవడం కానీ అలాగా. సో మేము క్యారెక్టరైజేషన్ కూడా అలానే చేసాం, అంటే ఆడియన్స్కి రిలేటబుల్గా ఉండాలి. రియలిస్టిక్గా. అవునండి, రియలిస్టిక్గా ఉండాలి. నేను ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆయన మనోజ్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ట్రైలర్ తర్వాత ఇప్పుడు సినిమా చూడలేదు, గడ్డిబొమ్మ దగ్గర ఏమైనా జరిగిందా అని అడిగి అసలు గడ్డిబొమ్మ దగ్గర ఏం జరిగింది, మీరు వెళ్ళారా అని అడిగితే మీరు సినిమా చూడండి, నేను గడ్డిబొమ్మ దగ్గర ఏం చేశాను సినిమా అసలు కథ మొత్తం బలి తిప్పేశారు యాక్చువల్లీ ఒక్కసారిగా. దాన్ని మేము ఫన్నీ ఎలిమెంట్గా చేసాం, కథ మొత్తం అక్కడే స్టార్ట్ అయితే తర్వాత సినిమాలో చూస్తే కానీ అర్థం కాలేదు. సో దానికి మీరు కంపల్సరీ సినిమా చూడాలి. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ విత్ మనోజ్ గారు ఎలా అనిపించింది? బేసిక్గా ఆయన కొత్త డెబ్యూ అనుకుంటున్నాం, బట్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 years నుంచి ఏదో ఒక ఫీల్డ్లో ఆయన ఉన్నారు. రైటింగ్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఏం చెప్తారు వర్కింగ్ విత్ మనోజ్? హీస్ వండర్ఫుల్ యాక్టర్, అమేజింగ్ పర్ఫార్మర్ టు వర్క్ విత్ అండి. అంటే ఒకే సీన్ ఉంటుంది సావిత్రి రామకృష్ణకి, ఆ వన్ సీనే మేము చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి, మీరు చూసే ఉంటారు దట్ సీన్ a lot of people are talking about. అండ్ డైరెక్టర్ వేరే కాదు కాబట్టి, జెండర్ మన కాబట్టి, అంటే లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్, కొంచెం కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది. ప్రవీణ గారితో ఎట్లా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్ టు వర్క్ విత్ అండ్ మోస్ట్ లైక్ అ గైడింగ్ ఫోర్స్. సెట్లో కూడా మనల్ని చాలా చక్కగా చూసుకున్నారమ్మా, అన్నీ బాగుందా, కంఫర్టబుల్, ఓకే, ఎవ్రీథింగ్ గుడ్, సీన్ చక్కగా చేయాలి, సీన్ లో చక్కగా పర్ఫార్మ్ చేయాలి. సో ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ ఆమె మంచి కామిక్ పర్సన్ ఆల్సో. అంటే తను, నేను అడిగాను మీరు యాక్టరు డాక్టరు ఎలా అండి డైరెక్షన్ అంటే, ఇంకా కుదిరితే ఇంకా చాలా చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ నేను అక్కడ ఉంటాను కాబట్టి కుదరట్లేదు అని చెప్పి. అండ్ దట్టు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి సినిమా చూసిన తర్వాత. ఏదో చిన్న సినిమా అన్నట్టు లేకుండా, బికాజ్ ఆమెకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండింది, 2 films చేసున్నారు కాబట్టి. బట్ కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఎలా వస్తారు ప్రవీణ గారు అని క్యూరియస్ ఉందండి. బట్ మొత్తం సినిమా ఏంటంటే ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, డ్రామా మొత్తం అంతా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫిలింతోనే ఒక మార్క్ అయితే మీకు కూడా క్రియేట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేరేట్ చేసినప్పుడు ఫస్ట్ డే అనిపించిందా ఇది నిజంగా ఒక మంచి స్టెప్ తీసుకున్నాను నేను సావిత్రి రోల్ అనేది అని? ఆఫ్ కోర్స్ అండి, అంటే నాకు ఉండింది చేసే ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లో నటించాలి అని. సో అది బై గాడ్స్ గ్రేస్ నాకు దొరికింది. సో ఐ ఫెల్ట్ వెరీ లక్కీ. ఓకే, యా, స్టోరీ విన్నప్పుడు, అసలు సావిత్రిది క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ లక్కీ. ఫ్యామిలీ మెంబర్స్ చూసారా మీ ఇంట్లో? మీ మదర్, ఫాదర్ ఏంటి ఫస్ట్ అప్పుడు చూస్తున్నప్పుడు ఆ మూమెంట్ ఏంటి? వాళ్ళ సైన్స్ మనకు అర్థమవుతుంటాయి కదా. చూసారు, అంటే జనరల్గా నన్ను డైలీ ఇంట్లో చూస్తూ ఉంటారు కదండి. సో ఓకే, ఇది మా కూతురు, మా చుట్టాలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరు ఇంకా ఫోన్లు చేసి, నువ్వేనా అసలు, నువ్వు నిజంగా చూస్తుంటే ఎలా ఉంటావు, అసలు క్యారెక్టర్లో చూస్తుంటే అసలు మాటలు కానీ డ్రెస్సింగ్ కానీ అలాగేం లేదు, అసలు చాలా చక్కగా చేసావు అని చెప్పారు. సో యాజ్ అ డెబ్యూ యాక్ట్రెస్ అలా వినడం చాలా దట్టు బ్లెస్సింగ్ అని చెప్పొచ్చండి ఫస్ట్ ఫిలింతో. ఎస్. ఇంకొకటి, మీరు చాలా సైలెంట్గా ఉన్నారు, చాలా అంటే అడిగితేనే సమాధానం చెప్పి అడిగితేనే మాట్లాడే టైప్లో ఉన్నారు. బట్ అక్కడ అంత ఎనర్జెటిక్గా ఎలా అసలు? హౌ? అది యాక్టింగ్ కదండి, అంటే రీల్కి చాలా తేడా ఉంది కదా మీలో. అది యాక్టింగ్. యాజ్ అన్ యాక్టర్ స్క్రిప్ట్ ఇస్తారు, ఆ క్యారెక్టర్ని లైఫ్కి ఎలా తెస్తామో అది యాక్టర్ జాబ్. సో సావిత్రి ఎలా ఉండిందో నేను ఐ హావ్ డన్ మై జాబ్. ఇది రియల్. నేను కొంచెం చాలా తక్కువ మాట్లాడతాను, అదైతే ఉంది. అవునా? ఏం చదువుకున్నారు మీరు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మన ఇంట్లో నుంచి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఈ మధ్య కాలంలో చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎవరెల్లా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలు రావాలి అని అందరూ కోరుకుంటూ ఉన్నారు. అది కూడా మంచి క్యారెక్టర్ చేస్తే ఇంకా మనకు ఒక పొటెన్షియాలిటీ వస్తుంది, నేను చేయగలను అని మనం అష్యూరెన్స్ అనేది పేరెంట్స్కి ఇవ్వగలం. మీరు భయపడొద్దు, ఏ ప్రొఫెషన్లో అయినా ఉంటాయి ఏమైనా కూడా అని చెప్పి ఒక ఇది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి మీరు క్లియర్ ఫియర్నెస్ ఏం లేదా? నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారా ఏంటి? ఫియర్ అనేది ఏం లేదండి, అంటే భయం దేనికి, అలా ఫియర్ అయితే ఏం లేదు. ఎస్, కొన్ని స్క్రిప్ట్స్ పైన అయితే వర్క్ చేస్తున్నాను. సో యా. ఏంటి ఎలాంటి రోల్స్ చేయాలని మీకు ఛాలెంజింగ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో ఇలాంటివి చేయాలని? అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్స్ దట్ ఆర్ కమింగ్ టు మీ, ద స్టోరీస్ దట్ ఆర్ కమింగ్ టు మీ. సో అలాగా స్పెసిఫిక్ పాత్ అన్నట్టయితే ఏం లేదు. ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చింది, ఐ కెన్ పర్ఫార్మ్ అంటే ఐ వుడ్ డూ ఇట్. ఫస్ట్ రానా గారిని చూసినప్పుడు దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? ఈజ్ రానా గారు. Yeah, I actually had no words to speak. Yeah, I was spellbound.
అవునా? Yeah. అంటే మాలాంటి వాళ్ళైతే ఫ్యాన్ మూమెంట్ వేరేలా ఉంటుంది. మీరు లోపల లోపల శృతి హాసన్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి మీ నుంచే క్వశ్చన్ అడగాలి. అసలు నో ఎమోషన్స్, అసలు నార్మల్గా ఉంటారు మీరు, అసలు హెవీగా నవ్వట్లేదు, అసలు ఎటువంటి ఇది లేదు యాక్చువల్లీ. అందుకే ఆయన ఓకే లోపల లోపల సంతోషపడిపోయి ఉంటుంది. ఇంటరాక్షన్ ఏదో జరిగింది, 1-to-1 ఇంటరాక్షన్ ఎట్లా? కంగ్రాచులేషన్స్ ఐ థింక్ సో అప్పుడు స్టేజ్ మీద చెప్పారు. ఇంకంతే. కొన్ని కట్అవుట్స్ చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుందండి, నేనే ఇలా చూస్తూ ఉంటాను కనిపించినట్టు. బట్ ఆయన ఎక్కడుంటే అక్కడ మొత్తం ఎనర్జెటిక్ గా ఉంటుంది. మౌనికాజీ, సో బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేది ఉంటాయి అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇవి నాకు బెస్ట్ మెమరీ కాంప్లిమెంట్స్. అట్లా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సావిత్రి క్యారెక్టర్కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సో సినిమా నేను మా ఫ్రెండ్స్తో చూడడానికి ఒక థియేటర్కి వెళ్ళాను. సో సినిమా మొత్తం అయిపోయింది, సరే జనాలు ఇలా దాటుతుంటే ఇలా చూస్తున్నారు, అరే ఈ అమ్మాయినా అంటే గుర్తయితే పడుతున్నారు, ఓకే ఫైన్, డెబ్యూ సినిమాకి ఇంత ఇట్స్ ఓకే. అలా వెళ్తున్నప్పుడు అంటే నేను ఈ మాట చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఒక తాతగారు అనమాట నా దగ్గరకు వచ్చి, అమ్మ సావిత్రి అంటే నువ్వేనా అని అడిగారు. అంటే నా పేరు తెలియదు కాబట్టి, సినిమాలో క్యారెక్టర్ యా సో అవునండి అని చెప్పాను. సో తర్వాత ఆ రోజుల్లో వచ్చేవమ్మా ఇలాంటి సినిమాలు, పల్లెటూరు, అసలు సావిత్రి నువ్వు చాలా బాగా చేసావు, మా ఇంటి పక్కన కూడా ఇలాగే ఉండేవాళ్ళు అనమాట అమ్మాయిలు అని చెప్పారు. సో ఆ మాట విన్న తర్వాత సరే ఇంకా చాలా ఇంకా అన్నట్టు అనిపించింది. సో చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే ప్యాషన్ అన్నారు, సో అది కనిపిస్తుంది యాజ్ యూజువల్గా. నెక్స్ట్ జర్నీ ఎట్లా ఉంటే బాగుంటుంది? కొంతమంది గోల్స్ ఉంటూ ఉంటాయి కదా, సో మీకు ఏమైనా ఎట్లా ఉన్నాయి ఇండస్ట్రీలో? Of course, I do see myself working on a lot of movies, working on good scripts, taking my career forward. Goals అయితే ఉంటాయి, కానీ అది అచీవ్ చేసేంత వరకు నేను జనరల్గా బయటికి చెప్పుకోను. సో మామూలుగానే చెప్పరు, జనరల్గా లోపల కాదు. ఎవరికైనా ఎవరైనా చూస్తే పొట్టలోంచి బటర్ఫ్లైస్ బయటకు వస్తాయి, మీకు బటర్ఫ్లైస్ బయట నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి. అసలు నిజంగా క్రేజియస్ట్ పర్సన్ యాక్చువల్లీ. ఓకే పర్లేదు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను ఇంకా తర్వాత ప్రాజెక్ట్స్కి, ఇంకా ఏమైనా మీతో కాన్వర్జేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, గుడ్ టు సీ యూ. అండ్ ఏంటి మీకు క్రష్ ఎవరండి టాలీవుడ్లో? Crush, I wouldn't say crush, but I have a lot of respect for a lot of actors. Mahesh Babu garu, Prabhas garu, Ram Charan garu, Nani garu. I really love all their work. Yeah, inka Trisha garu, Nayandara garu. So villandar I think through their movies they have put a mark. So I really admire all their work. Okay. Yeah. ఇక్కడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా కూడా ఏ యాక్టర్ అయినా కూడా స్టార్టింగ్ హీరోయిన్స్లో సావిత్రి గారి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత జనరేషన్స్ జయప్రద గారు, జయసుధ గారు, రాశి గారు, సౌందర్య గారు, మీనా గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నయనతార గారు, కాజల్ గారు, సో ఇప్పుడు కీర్తి సురేష్, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం అంటున్నారు. అట్లా మీరు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది కాబట్టి ఫీమేల్ ఆర్టిస్ట్లో హీరోయిన్స్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఫేవరెట్ అయితే ఉంటారు ఫర్ ఎవర్. అలా మీ లైఫ్లో ఎవరు ఫర్ ఎవర్? త్రిష గారు. యా, అసలు అంటే మీరు ఆవిడ సినిమాలు చూసినా ఆవిడ డ్రెస్సింగ్ కొంచెం ఆ లంగావనీలు వర్షంలో కానివ్వండి, నువ్వు వస్తానంటే నేను అదంటానా, సో కొంచెం మీకు సావిత్రిలో ఆ డ్రెస్సింగ్ ఇన్స్పిరేషన్ కొంచెం ఎక్కడో కనిపిస్తుంది. యా, సో త్రిష గారు అయితే యా. ఓకే, ఎప్పుడైనా మీట్ చేసే అవకాశం వస్తే ఫ్యాన్ గర్ల్ మూమెంట్ లేదు, నేను అడగనండి ఈ క్వశ్చన్ రాంగ్. అసలు మీకు అసలు ఫ్యాన్ గర్ల్ మూమెంటే లేదు, ఏదొచ్చినా పొట్టలోంచి పొట్టలో వెళ్ళిపోద్ది. ఓకే, ఈ క్వశ్చన్ రాంగ్ అసలు. ఓకే, డన్. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పన్నీర్, ఎనీథింగ్ పన్నీర్. ఎనీథింగ్ పన్నీర్. యా, ఆలూ పరాఠా, పచ్చి పులుసు, ముద్దపప్పు, ఆలూ ఫ్రై, నెయ్యి వేసుకుని. వంట చేయడం వచ్చా? వచ్చండి, మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ చేసే ఐటమ్స్ ఏంటో అంటే బేసిక్ అండి, అన్నం, పప్పు, కూర, చారు, సాంబారు, ఇవన్నీ బేసిక్ అయితే ఉండొచ్చు. పరాటాలు, చపాతీలు, కూర. పచ్చి పులుసు అని చెప్పారు కదా, అది ఎలా చేస్తారో తెలుసా? పచ్చి పులుసు మా డాడీ ఎక్స్పర్ట్, మమ్మీ ఎక్స్పర్ట్ అనమాట. నాకు అంత చక్కగా అంత పర్ఫెక్ట్ గా చేయడం రాదు. కానీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీకి బిజినెస్ ఉందండి. మమ్మీ డాడీని హెల్ప్ చేస్తారు. ఓకే ఓకే, సూపర్. సో యాక్చువల్లీ చాలామంది ఏంటంటే మోడలింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అంటే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఆ ప్రొఫెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ సినిమా కెరీర్కి చాలా తక్కువ మంది వస్తారు యాక్చువల్లీ. అండ్ మీరు ఫస్ట్ ఈ పాత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఎవరు సజెషన్స్ ఇచ్చారు? అంటే ఇప్పుడు యాక్టింగ్ పాత్లోకి వెళ్ళాలని నాకు తెలుసు, కానీ ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. బికాజ్ మా ఫ్యామిలీలో ఎవ్వరూ ఇండస్ట్రీ నుండి అసలు నో ఐడియా. సో నేను న్యూస్ పేపర్లో ఇవి చిన్న చిన్న బ్యూటీ ప్యాజెన్సీ, డాబర్ గులాబీ,
పోయి ఫ్రెష్ వేసి ఇవన్నీ చూశాను. సో దానికి అప్లై చేశాను. అలా మోడలింగ్, ఇంకా అక్కడ థియేటర్ ట్రైనింగ్ తీసుకొని, కథక్ ట్రైనింగ్, యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని, కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్స్కి నా ఫొటోస్ ఫార్వర్డ్ చేసి అలా పాత వచ్చింది. మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు? నార్మల్గా మనుషులు ఎన్నిసార్లు తింటారు? అంటే మీరు చాలా లీన్గా ఉన్నారు కదా, మీరు ఎన్నిసార్లు తింటారు అసలు? అయ్యో నేను తింటానండి, బాగా నాకు తింటారా? ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ నా మెటబాలిజం ఎక్కువేమో అదేంటో గానీ నేను ఫుల్ నెయ్యి వేసుకొని తింటాను, అది కూడా మైసూర్ పాకం అన్ని తింటాను. స్వీట్స్ కూడా తింటారు? అయ్యో ఆఫ్ కోర్స్ గులాబ్ జామున్. అదే మీకు మీ త్రిష గారికి దేవుడు ఫస్ట్ నుంచి అంటే బై బర్త్డే మంచిగా ఈ బాడీ ఫిజిక్ మంచి బ్యూటిఫుల్ అలా ఇచ్చినట్టున్నారండి. అందుకే ఎంత తిన్నా అసలు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియట్లేదు. అయితే మంచిగానే తింటారు మీరు? బాగానే తింటాను జనరల్ గా. అంటే నేను ఫుడ్ పైన ఎప్పుడు రెస్ట్రిక్షన్ పెట్టాను, నచ్చిందంటే ఫుల్ తినేస్తాను, అలాగా ఏమీ లేదు. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? మార్నింగ్. ఓకే, సో కాలింగా టెక్స్టింగా? కాలింగ్. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్? ఇన్స్టాగ్రామ్. సో ఇప్పుడు మీకు ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను, అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్, ఇండస్ట్రీలో ఒక బెస్ట్ కాల్ ఒక టైంలో వచ్చింది, అదే బెస్ట్ కాల్ అదే టైంలో మోడలింగ్లో ఒక మంచి ఆపర్చునిటీ మోడలింగ్లో వచ్చింది. తర్వాత బిజినెస్ సెక్టార్లో ఒక మంచి కాల్ వచ్చింది. 3 ఆపర్చునిటీస్ ఒకేసారి వచ్చాయి, ఇండస్ట్రీ ఆర్ మోడలింగ్ ఆర్ పర్సనల్ ప్రొఫెషన్. షుడ్ ఈదర్ బీ సినిమా ఆర్ బిజినెస్, డిపెండ్స్ అండి. అంటే ఆ కాల్ ఎలా వచ్చింది, ఎక్కడ ఏంటి అన్నీ కొంచెం క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు ఆ టైంలో ఏది కరెక్టో అలా డెసిషన్ తీసుకుంటాను. మీ చిన్నప్పుడు మీరు థియేటర్లో పేపర్లు ఎగరేసి గోల చేసి చూసిన సినిమా ఏమైనా ఉందా? పోకిరి. విజిల్ వచ్చా మీకు? రాదండి, మా ఫ్రెండ్స్ వేస్తారుగా. మీరు చూస్తారా? కనీసం పేపర్లు వేస్తారు కదా. వాళ్ళు తీసుకొస్తే ఏదో వేస్తాను. సూపర్. ఓకే, సరే పోకిరి ఫిలిం. ఎస్. ఓకే, సో ఇంకా థియేటర్లో ఎక్కువగా చూసిన ఫిలిం ఏమైనా ఉందా, ఇది బాగా నచ్చి ఎక్కువ సార్లు చూసిన ఫిలిం? అన్నీ మహేష్ బాబు సినిమాలండి. కలేజా. అన్ని మహేష్ బాబు సినిమాలు. మరి ఇప్పుడు సార్ ఒక 3 years వరకు కనపడరు కదా, మీ ఫీలింగ్ ఏంటి? కానీ తర్వాత వస్తున్నారు కదా. ఓకే, విత్ లాట్ ఆఫ్ క్రేజ్. yes. ఏది ఇష్టం మహేష్ బాబు గారిలో బాగా? ఐ థింక్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. అవునా? ఓకే. సో ఫ్యూచర్లో ఏమన్నా ఉన్నాయా ఇలాంటి రోల్స్ చేయాలి అంటే? ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ చాలా తక్కువ మంది చేస్తున్నారు నవే డేస్. సో అంటే ఆ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా ఉంటేనే చెయ్యాలి అని కొంతమంది డిసైడ్ అవుతున్నారు. సో అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలనుందా ఏంటి ఫ్యూచర్ గోల్స్? ఐ రియలీ లైక్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ విచ్ నయనతార గారు చూసెస్ అనమాట. సో ఆవిడది సినిమాలు ఒక సర్టన్ స్టోరీ ఒక సర్టన్ యాంగిల్తో వెళ్తుంది. సో ఐ వుడ్ లవ్ టు పిక్ స్టోరీస్ లైక్ దాట్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ మోనికాజీ. సో సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.